హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను దోసకాయ కర్రీ చేస్తున్నాను. దోసకాయ కర్రీ కావాల్సినవి నేను తీసుకున్నాను. దోసకాయ తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను, వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను, 1 టమాటా తీసుకున్నాను. వీటిని కూడా పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి దోసకాయ పీసెస్. అందుకే నేను అలా కట్ చేసుకున్నాను చిన్నగా. నేనైతే ఇప్పుడు మూగుడు పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ పోసుకుంటాను. ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటే వేయించుకుంటాను. నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి, వేయించుకుంటాను. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటాను. ఒకసారి మూత తీసి చూసుకున్నానండి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు నేను టమాటా పీసెస్ కూడా వేసేసుకుంటాను. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుంటాను. టమాటా పీసెస్ కూడా ఆయిల్ అయితే బాగా మగ్గాయండి. ఇప్పుడైతే నేను దోసకాయ పీసెస్ కూడా వేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటే మగ్గించుకుంటాను. పసుపు సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడైతే మొత్తం పీసెస్ పట్టేలా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుని మగ్గించుకుంటానండి. ఒక్కసారి మూత తీసి చూసుకుందాం. ఇంకా మగ్గాలండి. ఇంకా కొంచెం మగ్గితే కారం వేసుకోవచ్చు. దోసకాయ పీసెస్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకుంటాను. ఇందులో కారం వేసుకున్నాను. ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటాను. వాటర్ పోసేసుకున్నా. నేనైతే ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుంటాను.
ఒకసారి మూత తీసి చూసుకుందాం కుక్ అయింది కదా. ఇంకొంచెం లైట్గా మగ్గాలండి దోసకాయ పీసెస్. మగ్గితే దించేసుకోవచ్చు. కొంచెం మగ్గనిచ్చుకుంటాను మూత పెట్టుకుంటూ. కర్రీ అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే నేను దించేసుకుంటాను. ఇంతేనండి దోసకాయ కర్రీ ప్రిపేర్ చేయడం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.